నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. అసెంబ్లీ పోరుని తలపించిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. చరిత్రలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ల తర్వాత అక్కడ విజయాన్ని నమోదు చేసింది. గత చరిత్రను చూసినా కానీ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి అనేటువంటి ప్రశంస కొంతమంది నుంచి వస్తుంది. పూర్తి స్థాయిలో అప్రజాస్వామిక పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించడం, దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే జరిగిందని చెప్పని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఏదేమైనా ఫలితం వచ్చేసింది. రిటర్నింగ్ అధికారి గెలుపు పత్రాన్ని కూడా అభ్యర్థికి అందజేసేశారు. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు పులివెందుల ఉప ఎన్నిక పైన ఇంతటి ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. నమస్తే కేశవ్. లలిత్ కుమార్ గారి రిజల్ట్ వచ్చింది, చాలా సస్పెన్స్ ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే 10,000 ఓట్లే కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాను. కాకపోతే ఒకే ఒక డౌట్ ఏంటంటే బ్యాలెట్ పేపర్స్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది అనుకున్నారు. బట్ ఒక గంటన్నరలో ఫలితం వచ్చేసింది. సో మొదటిసారిగా 30 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నిక జరగడం ఒక ఆస్పెక్టు, అవతల పక్షం గెలవడం. ప్రతిసారి గెలిచింది వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ కాకుండా అవతల పక్షం గెలవడం. సో ఎలా చూడాలి ఈ ఉప ఎన్నికని? కేశవ్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 30 ఏండ్ల తర్వాత టీడీపీ గెలిచింది అనేసి ఏదైతే అన్నారో, ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా జరుగుతుంది. ఇన్ని రోజులు పులివెందుల్లో పాలన ఎలా ఉంది, పులివెందుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ కుటుంబ పాలన ఏ విధంగా జరిగింది అనే విషయము ఇప్పుడు బట్టబయలేదు మొత్తం రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ 30 ఏండ్ల నుంచి ఎందుకు ఏకగ్రీవం చేస్తున్నారు అనే విషయానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు జరగకుండా 30 ఏండ్ల పాటు ఏకగ్రీవంగా ఎందుకు చేసుకుంటూ వచ్చారు? మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడంటే నిన్న నేను చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలో కుప్పం జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి కేశవ్ గారు, అట్లాగే తిరుపతి బై ఎలక్షన్ ఎంపీకి సంబంధించి ఏ విధంగా జరిగాయి, ఎపిక్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసేసారు. గత పాలనలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏవైనా కానీ నామినేషన్లు కూడా వేయనీయలేదు. ఏది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఏది కూడా నామినేషన్లు కూడా వేయకుండా. కానీ ఒకటంటే ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనడం అనేది సబబేనా? ఈ ఎన్నిక మొత్తం, ఈ కౌంటింగ్ మొత్తం కూడా దొంగ ఓట్ల కౌంటింగే జరుగుతుందని అవినాష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ దొంగ ఓట్లు అంటున్నారు. సరే, మీరు ఆ గతంలో ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదండి? అప్పుడు మీరు సిండికేట్ అయినట్లా, అంతే కదా? మీరు సిండికేట్ అయినట్లు ఒప్పుకోవాలి కదా. అంటే ఏకపక్షంగా అందరూ ఒకటే ఏకాభిప్రాయంగా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎన్నిక అవసరమే రాలేదని చెప్తున్నారు వాళ్ళు. వైఎస్ ఫ్యామిలీ మీద నమ్మకం కావచ్చు, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని పెద్ద మనిషి తరహాలో కలుపుకొని ముందుకెళ్ళాం కాబట్టి ఎన్నికలు అవసరమే రాలేదు, ఆ మేర ఖర్చు మిగిలింది ప్రభుత్వానికి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ ఇష్యూనే రాలేదు కాబట్టి అందరూ కూడా కలుపుకునేసి ఏకగ్రీవం చేసుకుంటూ వెళ్ళామంటున్నారు. మీకు పులివెందుల్లో ఫ్యాక్షనిజము, రాజకీయ కక్షలు ఇవన్నీ కూడా ఎంతకాలం నుంచి ఉన్నాయి కేశవ్ గారు? ఇదే సతీష్ రెడ్డి మీకు వ్యతిరేకంగా ఉన్నారా? ఇదే బీటెక్ రవి మీకు వ్యతిరేకంగా ఉన్నారా? ఇదే రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మీకు వ్యతిరేకంగా ఉన్నారు కదా. అంటే ఒక రాజకీయ పార్టీ, బలమైన రాజకీయ పార్టీ పులివెందుల్లో ఉన్నప్పుడు ఏకగ్రీవం ఎలా సాధ్యమవుతుంది కేశవ్ గారు? ఇది మనం ప్రశ్నించాలి. ఇంకో విషయము, మీరు ఇందాక అన్నారు వాళ్ళు చేస్తే మీరు చేయాలనా అనే మాట వినపడుతుంది అండి అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడికి వీళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఏదైతే విత్తుతావో అదే వస్తుంది బయటికి అంటున్నాడు. గత పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే విత్తాడో ఇప్పుడు అదే వస్తుంది. మీరు నేర్పించారు, మిమ్మల్ని ఢీ కొట్టాలంటే మీ పద్ధతుల్లోనే వాడాలి. నేర్పించింది మీరే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఇప్పుడు ఈ ఎన్నిక తర్వాత రాజకీయం, ఎందుకంటే అక్కడ పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
సో ఈ రాజకీయం మారుతుందా? తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకత్వం గెలిచినటువంటి విధానం వైఎస్ఆర్సీపీకి అసలు డిపాజిట్లే రాలేదు. సో దీన్ని Yes. ఎలా చూడాలి? కేశవ్ గారు, రాజకీయాలు 10 ఏళ్ల క్రితం వేరు, 20 ఏళ్ల క్రితం వేరు, క్రమేణా మార్పులు వస్తూనే ఉన్నాయి. జనాలలో కూడా చాలా మార్పు వస్తుంది. ఉమ్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గత పాలన చూసి ఉమ్, రాజకీయ పార్టీల్లో చాలా మార్పులు వచ్చాయి, తెలుగు ప్రజల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు తెలుగు ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు. మార్పు పులివెందుల నుంచే ప్రారంభమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికలకి టార్గెట్ పులివెందుల అనే నినాదం మీద బీటెక్ రవి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే. రేపు పులివెందుల అసెంబ్లీ కూడా బీటెక్ రవి కైవసం చేసుకునే అవకాశం ఉంది. సేమ్ మళ్ళీ అదే కాబట్టి- జరుగుతుంది. కుప్పంలో మేము మున్సిపాలిటీ గెలిచాము. కుప్పం మొత్తం అన్ని మండలాల్లో, కుప్పానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ అన్ని 90% పంచాయతీల దగ్గర అన్ని మేమే గెలిచాము. కాబట్టి నెక్స్ట్ వైనాట్ కుప్పం అన్నారు లాస్ట్ టైం. అన్నారు. ఇప్పుడు మళ్ళీ వైనాట్ పులివెందుల సీజన్ నడుస్తుందా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. ఉమ్, ఇప్పుడు వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. ఓకే. దానికి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఇది భలే ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డిలో ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చచ్చిపోతాడా, చంద్రబాబు నాయుడు ఇవే చేయరు ఎన్నికలు, కృష్ణారామ అనుకో అనే వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతే అతని ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డిది. ఉమ్, ఇప్పుడు ఒక రకంగా పులివెందుల్లో ఇంతకాలం ప్రజాస్వామ్యం ఏమైంది అని అడుగుతారు. అవును. ఈ రోజే ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అంతకు ముందంతా 30 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం ఏమైంది? ఉమ్. కానీ పులివెందులో ఇప్పుడు బ్యాలెట్ కౌంటింగ్ లో, ఓట్ల కౌంటింగ్ లో బ్యాలెట్ బాక్స్ లో ఒక చిన్న నోట్ కూడా వచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఓటు హక్కు ఉపయోగించుకున్నాను అని చెప్పి అది కూడా బయటకు వచ్చింది అనమాట. అది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగా పులివెందులో ఓటర్ మనసు ఒకలాగుంటే నిర్ణయం మరోలా జరిగిందా? 30 ఏళ్ల నుంచి ప్రతిఘటించే వాళ్ళే లేరా? మీరు అన్నట్టుగా అదే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి వైఎస్ ఫ్యామిలీ మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా దశాబ్దాలుగా. ఇప్పుడు బీటెక్ Yes. రవి వచ్చారు. సో ఇంత పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఉన్నా కానీ ఏకగ్రీవం దిశగా తీసుకెళ్లేంత బలగం వైఎస్ ఫ్యామిలీకి వెళ్ళదు 30 ఏళ్లలో. ఎందుకంటే లాస్ట్ 10 years 20 years అంటే మనం చూడొచ్చు. 1999 తర్వాత ఆయన పీసీసీ చీఫ్ అయ్యాడు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి పరిస్థితి మారిందని అనుకుంటే అంతకు ముందర ఏమైంది? అంతకు ముందర కూడా పులివెందులు ఉంది కదా, పులివెందులో ప్రజలు ఉన్నారు కదా, ప్రతికూలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. ఎందుకు అప్పుడు ఏకగ్రీవం అయింది? అంటే కేశవ్ గారు, అక్కడ అదే విషయము సతీష్ రెడ్డి విషయంలో ఏమైందంటే ఇదే అనుమానాలు ఎన్నోసార్లు ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చాడు. ఉమ్, ఉమ్, బలమైన నాయకుడిగా రాజశేఖర రెడ్డికి ఆపోజిట్ క్యాండిడేట్ గా కూడా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అవును. క్రమేపీన ఏం జరుగుతోంది పులివెందుల్లో, సతీష్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి ఏం జరుగుతుంది అని చెప్పి ఆరాధిస్తే ఆ ఆరాలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాత లోకేష్ గట్టిగా ప్రశ్నించిన మీదట టీడీపీని వదిలి సతీష్ రెడ్డి పోయి వైసీపీ దగ్గర చేరాడు. అంటే అప్పటి వరకు వైసీపీ టీడీపీ నుంచి కోటగా పనిచేసాడు అనుకోవాలి సతీష్ రెడ్డి. అనుకోవాల్సిందే. ఇప్పుడు బీటెక్ రవి ఆయన వాళ్ళు చెప్పేది కూడా అంతే. కొన్ని బూతుల్లో కూడా మనం గెలిచేస్తున్నాము, ఇంకేం మనం ఏం చేయనవసరం లేదు, అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పట్లో సైడ్ అయిపోయాడు అంటే ఎలక్షన్ టైంలో. ఆ విషయాలన్నీ ఏవైతే కుమ్మక్కు పాలిటిక్స్ సతీష్ రెడ్డి చేశారో అవి టీడీపీ వాళ్ళు కనుక్కున్నాడు. వాటిని లోకేష్ ప్రశ్నించాడు కాబట్టి ఆయన టీడీపీ నుంచి బయటికి వెళ్ళి వైసీపీలో చేరి లోకేష్ మీద ఆవేశం వెళ్ళగక్కుతున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు మనం ప్రెస్ మీట్లలో చూస్తున్నాం. టార్గెట్ లోకేష్ అనే విధంగా సతీష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అప్పట్లో మనం కుమ్మక్కయ్యాడని అనుకోవాలి. ఏకగ్రీవం జరుగుతున్నాయంటే అప్పట్లో కుమ్మక్కైనట్లే భావించాలి టీడీపీ. సో ఇప్పుడు చరిత్ర మారింది, గతి మారింది అనుకోవచ్చా? ఇది ప్రజలు గత జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా మారాయని చెప్తున్నా, తెలుగు ప్రజలు కూడా మారారని చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మారారు. ఆ మార్పుకే సంకేతం ఈ రోజు పులివెందుల ఫలితం. రైట్. ఇంకొక విషయం, ఇప్పుడు లీగల్ గా పోరాటం చేస్తామని చెప్పని వైసీపీ చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళ లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ అవుతుంది, హైకోర్టులో విచారణకు ఉంది. అయితే ఇక్కడ ఫలితం వచ్చేసింది, డిక్లరేషన్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఏంటి? లీగల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కానీ లేదా ఇంకేదైనా స్క్రూటినీ చేయడానికి కానీ అవకాశం ఉంటుందా? లేదండి. ఎందుకంటే వాళ్ళు అది ప్రభుత్వ కలెక్టరు ఇచ్చేది, నెక్స్ట్ పోలీస్ వ్యవస్థలు ఇవన్నీ కూడా
ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి వాళ్ళు ఏదైతే గెలుపునైతే ఇచ్చారో అదే ఫైనల్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇవ్వాలనుకున్నా కూడా తగిన సాక్ష్యాధారాలు ఏమన్నా వీళ్ళు చూపించిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి అది ఎప్పటికి జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పటికైతే ఫలితం మాత్రం ఫైనల్ పులివెందులు టీడీపీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందని మనం భావించాలి. కాకపోతే ఓటిన వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయ పోరాటం చేస్తామనో ఏదో ఒకటి చేస్తామని సహజంగా చెప్పడం, సో ఓటమిని అంగీకరించలేక చేసేటువంటి ప్రయత్నం అనుకోవాలి. నేను ఓడలేదు, నన్ను మోసం చేశారు, ఏమి కుట్ర పన్నారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కుట్ర పన్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, గెలిచారు అనేది చెప్పుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి ఇక ఫుల్ అండ్ ఫైనల్ ఒక క్లారిటీ వచ్చేసినట్టే. అధికారిక ధ్రువపత్రం వచ్చిన తర్వాత లీగల్ ఆస్పెక్ట్లో కూడా ఎలాంటి సమస్యలు ఉండబోవు. అలానే గతంలో జరిగినటువంటి కుమ్మక్కు రాజకీయాలకు భిన్నంగా బలంగా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున నిలబడినటువంటి నాయకత్వం వల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కంచుకోటలో గెలుపు బావుట ఎగరేసే అవకాశం వచ్చిందని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.